ఇక భారత్ సౌత్ ఆఫ్రికా T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో అందిస్తారు. సాయి కిరణ్, కవిత ఈ రోజు రాత్రి 8 గంటలకు జరగబోయేటువంటి ఫైనల్ మ్యాచ్ పైన అందరి కనుగొన ఉంది. అందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. సో ఎట్టకేలకు 17 ఏళ్ల నిరీక్షణకు ఈ రోజు ఖచ్చితంగా భారత్ కప్ కొట్టాలని అందరూ ఎదురుస్తున్నారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఉన్నారు. సార్ ఈ రోజు మ్యాచ్ కోసం ఎలా ఎదురు చూస్తున్నారు? ఈ రోజు ఎలా ఆడాలి ఇండియా? అందరికీ కూడా చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్ అయిపోగానే ఇమ్మీడియట్గా వరల్డ్ కప్ మన స్టార్ట్ అయింది. 2007 తర్వాత ఎప్పుడు కూడా మనం కప్పు గెలవలేదు. 2014లో ఒకసారి మనం ఫైనల్కి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఇంత మంచి మ్యాచ్లో దీనికి కంటిన్యూగా ప్రతి మ్యాచ్ ఆడుకుంటూ అన్ని గెలుచుకుంటూ వచ్చినాం. ఈ మ్యాచ్లో తప్పకుండా ఇండియా గెలుస్తుందని భావిస్తున్నాం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్ గురించి అందరూ చూస్తున్నారు. విరాట్ కోహ్లీ అసలు ఫామ్ లో లేడుకో, మరి ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా ఆడాలి? విరాట్ కోహ్లీని ఎప్పుడు చూసినా మీరు ఫైనల్ ఎప్పుడు ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయలేదు. ప్రతి ఫైనల్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. ఈసారి కూడా ఖచ్చితంగా 2-3 మ్యాచ్ల్లో ఆయన అంత బాగా పర్ఫామ్ చేయనప్పటికీ కూడా ఫైనల్లో రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళ జోడీ ద్వారానే ఫస్ట్ బ్యాటింగ్లో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ తోటి మనం ఇండియా గెలవబోతున్నాం. అలాగే మన టాప్ ఆర్డర్స్ మొత్తం కూడా అందరూ మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. పంత్ కావచ్చు, హార్దిక్ పాండ్యా అందరూ కూడా బాగానే ఉన్నారు. కానీ ఒక దూబే, కోహ్లీ ఇద్దరు ఫామ్ మాత్రమే మనకు కొంత మిస్ అవుతుంది. సో దాన్ని ఏమైనా రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందా? యాక్చువల్గా సేమ్ మనం ప్రతి మ్యాచ్లో చూస్తూ కూడా అన్ని పాత టీంలోనే అందరినీ ఎవరైతే ప్లేయర్స్ అందరినీ ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నారు. నేను ఎక్స్పెక్టేషన్ సేమ్ టీంలో ఆడతానని అనుకుంటున్నాం. దూబే కానీ కోహ్లీ కానీ ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. పాండే కూడా ఈసారి పాండే కూడా ఖచ్చితంగా స్పిన్ మ్యాచ్లలో మంచిగా ఆడతారు కాబట్టి దీంట్లో బాగా ఆడతారు. ఈ వరల్డ్ కప్ గెలిస్తే ఇక్కడ ఇన్స్పిరేషన్ ఏ విధంగా ఉండబోతుంది పిల్లలకి? ఇప్పుడే మనం ఎస్ఆర్హెచ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫైనల్ ఓడిపోయినప్పటికీ కూడా ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి బాగా క్రేజ్ హైదరాబాద్లో క్రేజ్ పెరిగింది క్రికెట్ మ్యాచ్లోకి. ఇది వరల్డ్ కప్ కింద గెలిస్తే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో ఒక పెద్ద పండుగ లాంటి వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇండియా మొత్తానికి ఎంతైతే ఒక మంచి పండుగ వాతావరణం ఉంటుందో అంతకంటే ఎక్కువ హైదరాబాద్లో ఉంటుందంటే హైదరాబాద్లో క్రికెట్ లవర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. మొన్న ఐపీఎల్ మ్యాచెస్ను చూస్తే కూడా మంచి టర్న్ ఓవర్ వచ్చింది. ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్లో ఫుల్ స్టేడియం వెళ్ళింది. ఈ మ్యాచ్ కూడా నాకు తెలిసి అన్ని క్లబ్స్లో అన్ని హోటల్స్లో మొత్తం పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి మ్యాచెస్ని పెడుతున్నారు. ఈరోజు చాలా బాగా పండగ వాతావరణం ఉంటుందని చూస్తున్నాం. మ్యాచ్ అయిపోయే టైంకి హైదరాబాద్ మొత్తం పటాకులతో పెళ్తానని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ చెప్పండి మరి. ఆల్ ది బెస్ట్ ఇండియా. రోహిత్ కోహ్లీ మీ ఫస్ట్ టీం మీ జోడీతో ఇండియాని గెలిపించాలి. ఇండియా ఆల్ ది బెస్ట్. హెచ్సిఏ తరఫున ఇండియన్ టీమ్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. రైట్, చూస్తున్నాం అభిమానులంతా కూడా ఇండియాకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. సో ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో ఇండియా కప్ గెలిచి చరిత్రను తిరగరాయాలని చెప్పి కూడా అందరూ కోరుతున్నారు. రైట్ సాయి, థ్యాంక్ యూ.